నమస్కారం. గంటారా వారికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం. ఏడాది పాలనపై చర్చించే అవకాశం. పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన భూమి స్వాధీనం. హెచ్చరికల బోర్డు పెట్టిన రెవెన్యూ శాఖ అధికారులు. వైసీపీ హయాంలో బంగారం రూపంలో మద్యం మడుపులు. 400 కోట్ల విలువైన పసిడి తీసుకున్నట్లు సెట్ గుర్తింపు. సైబర్ నేరాల విచారణ వేగవంతానికి E0 FIR. ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన కేంద్ర హోంశాఖ. గాజా మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటాం. వెనక్కి తగ్గేదే లేదంటున్న ఇజ్రాయెల్ ప్రధాని. తాజాంశాన్ని చూస్తున్నాం. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, కేబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చించనున్నారు? మొత్తం 24 అంశాల అజెండాగా కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. 11 గంటలకి సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ అవుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షన మంత్రి బ్లాక్ లో ఈ సమావేశం జరుగుతుంది. మొత్తం బోర్డులో ఆమోదించినటువంటి 11 ప్రతిపాదనలకి కేబినెట్ లో ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. దాదాపుగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి 30,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పెట్టుబడులకి ఆమోదం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం దీనికి సంబంధించి దాదాపుగా ఎనర్జీ కావచ్చు, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35,000 మందికి దాదాపుగా ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించేందుకు వీలుగా ఈ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ ప్రతిపాదనన్నింటినీ కూడా దాంట్లో కేబినెట్ భేటీలో ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. మొత్తం అలాగే వీటితో పాటు జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టులకు పాలనాపరమైనటువంటి అనుమతులు ఆమోదాన్ని కూడా తెలియజేసే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో అమలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి విస్తృత ప్రచారం చేసే అంశంపై కూడా కేబినెట్ లో చర్చ చోటు చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగుల బదిలీ అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక వివిధ సంస్థలకి భూ కేటాయింపుల పైన కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.0 కూడా కేబినెట్ లో ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. ఇక పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రాన్ని ఏపీకి మార్చే అంశానికి సంబంధించి కేబినెట్ లో ప్రతిపాదన కూడా పెట్టారు. దీనిపై కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు ధనంజయ్. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించిన భూమిని రెవెన్యూ శాఖ అధికారులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి ఉన్న బైపాస్ రోడ్డులో బండ మీద కమ్మపల్లి రెవెన్యూ గ్రామంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత పేరిట వైసీపీ హయాంలో 3.40 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీని పక్కనే సర్వే నంబర్ 552/1లో 1.35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా దాన్ని ఆక్రమించి కొనుగోలు చేసిన పొలంలో కలిపేసుకున్నారు. దానికి కంచె సైతం ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారమంతా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దహనం కేసులో కీలక నిందితుడు మాధవరెడ్డి నడిపించారని, కొనుగోలు పేరిట చూపిస్తున్న భూమి సైతం దందాలో భాగంగా వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఎకరా స్థలం ఖరీదు 10 కోట్లకు పైగా పలుకుతోంది. కబ్జా చేసిన ప్రభుత్వ భూమి విలువ దాదాపు 15 కోట్ల వరకు ఉంటుంది. ఈ ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ స్పందించి సర్వే చేయించడంతో పాటు సోమవారం భూమిని స్వాధీనం చేసుకున్నారు. తిరిగి ఆక్రమణకు పాల్పడకుండా కందకాలు తవ్వించడంతో పాటు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించారు. జగన్ అధికార అండతో కోట్లు దండుకున్న వైసీపీ మద్యం మాఫియా సిండికేట్లు కిలోల కొద్దీ బంగారాన్ని కొని మేటలు వేసుకున్నారు. డిస్టిలరీలు, మద్యం సరఫరాదారుల నుంచి 100 కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులుగా గుంజుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు భారీ ఎత్తున బంగారం కొన్నట్లుగా చూపించి బంగారం వ్యాపారులకు కమిషన్లు చెల్లించి వారి ద్వారా ముడుపుల డబ్బును మద్యం మాఫియాకు చేరవేశాయని వెల్లడైంది. చివరకు ఆ బంగారం డబ్బు అంతిమ లబ్ధిదారుల ప్యాలెస్ కు చేరినట్లు తెలుస్తోంది.
వైసీపీ హయాంలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన కార్యాలయం నుంచి దస్త్రాల్ని మాయం చేస్తున్నారంటూ నమోదైన కేసులో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఆ క్రమంలో వాసుదేవరెడ్డి వాహనంతో పాటు సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేసినప్పుడు బంగారం కొనుగోళ్లకు సంబంధించిన రసీదులు దొరికాయి. ఎవరైనా గ్రాములు తులాల మేర బంగారం కొంటారు కానీ కిలోల లెక్కన కొనడమేంటని కూపీలాగితే బంగారం గుట్టురట్టయింది. కొన్ని డిస్టిలరీలు మద్యం సరఫరాదారుల రికార్డుల్ని పరిశీలించినప్పుడు వారు కూడా భారీగా బంగారం కొన్నట్లు బయటపడింది. దర్యాప్తు బృందాలు మరింత లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఇదంతా ముడుపులు అందుకోవడానికి మద్యం సిండికేట్ వేసిన పన్నాగమని తేలింది. వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కి మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలు కంపెనీల రికార్డుల్ని దర్యాప్తు బృందం పరిశీలించగా బులియన్ వ్యాపారులు బంగారం దుకాణాలతో దాదాపు 300 నుంచి 400 కోట్ల రూపాయల మేర సాగించిన లావాదేవీల అనుమానిత బ్యాంకు స్టేట్మెంట్లు దొరికాయి. మద్యం ముడుపుల డబ్బుతో వైసీపీ మాఫియా ముఠా 400 కోట్ల విలువైన బంగారం కొందని ఇప్పటికే గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ఇటీవలే సుప్రీంకోర్టుకు తెలపగా లోతుల్లోకి వెళ్తే అది 1000 కోట్ల వరకు చేరొచ్చని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. బంగారమే కాదు భారీ ఎత్తున వస్త్రాలు కొన్నట్లు కూడా చూపించి ముడుపుల సొమ్మును మాఫియా ముఠా సభ్యులకు డిస్టిలరీలు చేరవేశాయని దర్యాప్తులో గుర్తించారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెద్దలు కేవలం ముడుపులు కమిషన్ల కోసమే మద్యం విధానాన్ని మార్చేసి ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించే విధానం తీసుకొచ్చారు. తమకు ముడుపులిస్తేనే మద్యం ఆర్డర్లిస్తామని డిస్టిలరీలు సరఫరాదారుల్ని బెదిరించారు. ముడుపులిచ్చేందుకు నిరాకరించిన ప్రముఖ బ్రాండ్ల మద్యాన్ని మార్కెట్లో లేకుండా చేశారు. ఊరు పేరు లేని సొంత బ్రాండ్లను మార్కెట్లోకి దించారు. వాటి బేసిక్ ధరల్ని భారీగా పెంచేశారు. ప్రతి కేసుపై బేసిక్ ధరలో కనీసం 20% ముడుపుల రూపంలో డిస్టిలరీలు సరఫరాదారుల నుంచి వసూలు చేశారు. డిస్టిలరీల్లో తమ మనుషులు నియమించుకుని మొత్తం తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. తాము సరఫరా చేసిన మద్యానికి బెవరేజెస్ కార్పొరేషన్ డబ్బు చెల్లించిన వెంటనే డిస్టిలరీలు మద్యం కంపెనీల మాఫియా ముఠాకు టంచనుగా ముడుపులు ముట్టేవి. ప్రతి 5 రోజులకొకసారి లెక్కలు చూసి ముడుపులు వసూలు చేయడానికే ప్రత్యేకంగా రాజ్ కెసిరెడ్డి నియమించిన మనుషులుండేవారు. మొత్తం ముడుపుల సొమ్ము నగదుగా తీసుకుంటే ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో కొంత బంగారం రూపంలో ఇవ్వాలని మాఫియా ముఠా డిమాండ్ చేసేది. డిస్టిలరీలు మద్యం కంపెనీలు అందజేసిన బంగారం సంచుల్ని బూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్ తదితరులు మద్యం సిండికేట్ సభ్యులకు చేరవేసేవారని సిట్ గుర్తించింది. కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు మద్యం కంపెనీలు బంగారం కొనకుండా బులియన్ వ్యాపారులతో కుమ్మక్కై వారికి నగదు పంపేవారని, వారు తమ కమిషన్ తీసుకుని మిగతా మొత్తాన్ని మద్యం సిండికేట్ కు చేరవేసేవారని గుర్తించింది. రికార్డుల్లో బంగారం కొన్నట్లుగా జీఎస్టీ ఇన్వాయిస్లుంటాయి. చాప కింద నీరులా ముడుపులు సిండికేట్ కు చేరిపోతాయి. అంతా చట్టబద్ధంగానే జరిగిందని చూపడానికి మద్యం సిండికేట్ ఈ ఎత్తుగడ వేసినట్లు సిట్ గుర్తించింది. మ్యాన్షన్ హౌస్ బ్రాందీ సరఫరా చేసే ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి కేసుకు 20% చొప్పున మద్యం మాఫియా 280 కోట్ల రూపాయల ముడుపులుగా తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. దానిలో సుమారు 196 కోట్లు బంగారం రూపంలోనే చెల్లించినట్లు గుర్తించింది. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ సంస్థ పద్మావతి జ్యువెలరీ షాప్ తో సుమారు 107 కోట్ల రూపాయలు, తాయల్ ఎంటర్ప్రైజెస్ తో 85 కోట్లు, సోనా చాందీ జ్యువెలర్స్ తో 3.5 కోట్లు, ఉదయ్ జ్యువెలరీ ఇండస్ట్రీస్ తో 80 లక్షల మేర లావాదేవీలు జరిపినట్లు సిట్ గుర్తించింది. మిగతా డిస్టిలరీలు మద్యం కంపెనీల నుంచి ఇంకెంత బంగారం రూపంలో అందిందో దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఢిల్లీ, ఛత్తీస్గఢ్లోనూ మద్యం కుంభకోణాల్లో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినా ఇలా బంగారం రూపంలో ముడుపులు తీసుకోవడం దోపిడీ విద్యలో ఆరితేరిన జగన్ ముఠాకే చెల్లింది. 2019లో 10 గ్రాముల బంగారం ధర 40,000 ఉంటే ప్రస్తుతం 97,000కు చేరింది. అంటే 2019-2024 మధ్య మద్యం మాఫియా ముడుపుల రూపంలో తీసుకున్న బంగారం ధర ఇప్పుడు భారీగా పెరిగింది. వైసీపీ మద్యం మాఫియా ముఠా ఒక అడుగు ముందుకేసి ముడుపుల రూపంలో తీసుకున్న బంగారాన్ని విదేశాలకు తరలించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్ బృందం ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నేడు జరగనుంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగే బోర్డు సమావేశంలో 38 అంశాలపై చర్చించనున్నారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో కొరతగా ఉన్న ఉద్యోగుల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమలలో పెద్ద చిన్న క్యాంటీన్లకు కొత్త టెండర్లు ఇచ్చేందుకు ప్రతిపాదించనున్నారు. హామీ మేరకు పోర్టు కార్మికుల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకోనున్నారు. టీటీడీ ఉద్యోగులు నేమ్ బ్యాడ్జీలు ధరించడంపై చర్చించనున్నారు. తిరుమలలో నీటి గాజు సీసాల స్థానంలో బయోడిగ్రేడబుల్ బాటిళ్ల అమ్మకాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఆపరేషన్ సింధూర్ మరో గంట పాటు జరిగి ఉంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనుమరుగయ్యేదని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ అన్నారు. తిరుపతిలో బీజేపీ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్లో అమరుడైన సత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ మురళీనాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆపరేషన్ సింధూర్తో భారత సత్తా ప్రపంచానికి మరోసారి తెలిసిందన్నారు. माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी ने ऑपरेशन सिंदूर के माध्यम से 25 मिनट में 25 मिनट में पाकिस्तान को मालूम भी नहीं चला. और इसमें तो बहुत दुख की बात है, चाइना भी रो रहा है कि इनका सामान अभी बाजार में चलने वाला नहीं है. इतने दिन बोल रहा था हमारा सामान ऐसा दो तो ऐसा हमारा इंडिया से एक भी ऐसा राफेल भी आएगा, हम हमारे राडार सिस्टम उसको पकड़ लेगा, उसको डिस्ट्रॉय कर देगा. అనంతపురంలో ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అక్రిడిషన్ కార్డులతో ఉద్యోగులను బెదిరిస్తున్న యూట్యూబర్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాబలం పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఇద్దరు ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులను బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ ప్రారంభించగా వారి వద్ద ఉన్నవి నకిలీ అక్రిడిషన్ కార్డులని పోలీసులు తేల్చారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపగా మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ప్రజాబలం న్యూస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడిపే వ్యక్తులు నకిలీ అక్రిడేషన్ కార్డులను తయారు చేసుకుని దానిపై కలెక్టర్ సంతకం కూడా ఫోర్జరీ చేసి వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశించి అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులను మరియు ఇతర ఉద్యోగులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు రాగా దానిపై కేసు నమోదు చేసి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపిన తర్వాత ఇది నిజంగా నిర్ధారణ అయింది. అందులో భాగంగా ఈ రోజు ఆ కార్డులను తయారు చేసుకున్న ఎం దేవరాజు, కూడేరు మండలానికి చెందిన దేవరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడమైంది. దీనిలో ప్రధానంగా ముద్దాయి అయినటువంటి చందులాల్ నాయకుని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. దారి దోపిడీలు, ఒంటరి మహిళల మెడలో ఆభరణాలు దోచుకుంటున్న అంతర్జిల్లా దొంగలను కడప పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి 6.5 లక్షల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా చాపాడు మండలానికి చెందిన ప్రశాంత్, ఉదయ్, వినోద్ విలాసాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వినోద్పై 23 కేసులు, ప్రశాంత్పై 13 కేసులు, ఉదయ్పై 10 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఒంటరిగా ఉన్న మహిళల మెడలో ఈ బంగారు గొలుసులను తెంచుకొని పోయే వాళ్ళు స్నాచింగ్ చేసే అఫెండర్స్ అయిన ఈ తెల్లకోళ్ళ ప్రశాంత్, అదేవిధంగా మందింటి ఉదయ్ కుమార్ మరియు గుంపల వినోద్ అనే ముగ్గురు ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేసినారు. ఈ ముగ్గురు ముద్దాయిలు ఇంతకు ముందు కమలాపురం అదేవిధంగా వల్లూరు లిమిట్స్లో ఒంటరిగా ఉన్న మహిళల దగ్గర చైన్ స్నాచింగ్ చేశారు. ఇంతకు ముందు అదేవిధంగా దారి దోపిడీ కూడా చేశారు. ఒంటరిగా పోయే వ్యక్తుల వద్ద దారి దోపిడీ చేసి వారి దగ్గర నుంచి నగదు దోచుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలంలో ఒంటరి మహిళలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవిందపురం గ్రామంలో శుభకార్యానికి హాజరై బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళను అశోక్ అనే వ్యక్తి లిఫ్ట్ ఇస్తానంటూ బైక్పై తీసుకెళ్లాడు. మార్గ మధ్యలో మహిళను కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారం లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన మడకసిర పోలీసులు సీసీ కెమెరాల సాయంతో దొంగలను కనిపెట్టారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా అశోక్, మల్లికార్జున, నాగలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ఆరా తీయగా దొంగిలించిన బంగారం బయటపడింది. వీరిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఏదైతే ఈ క్రైమ్ ను చేసినటువంటి అశోక్ కుమార్ ఉన్నాడో ఇతను ఇదివరకు కూడా 245/224 క్రైమ్ నంబర్ లో ఒక చిన్న పిల్లోడు అంటే వయసు 6 సంవత్సరాల పిల్లోని గొంతు కోసి చంపడం జరిగింది. అదే ముద్దాయి మన దగ్గర కండిషన్ బెయిల్ లో ఉన్నాడు. అతను కండిషన్ బెయిల్ లో ఉంటూ ఈ దొంగతనాలు చేశాడు. దీని తర్వాత అతన్ని అరెస్ట్ చేసినాక ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా ఇతనికి సహకరించినటువంటి లక్ష్మి అనేటువంటి ఒక స్త్రీ, అదేవిధంగా ఆ లక్ష్మి యొక్క తమ్ముడు మల్లికార్జున్ అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. వారిని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చూపించి ఈ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. విజయనగరంలో వెలుగు చూసిన ఉగ్రమూలాలపై జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా శోధిస్తోంది. విజయనగరం పోలీసుల విచారణలో తేలిన అంశాలను పరిశీలించింది. సిరాజ్ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరానికి చెందిన సిరాజుర్ రెహమాన్ అరెస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్లిన సిరాజ్ కు సామాజిక మాధ్యమాల ద్వారా హైదరాబాద్ కు చెందిన సమీర్, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో 4 పరిచయమయ్యారు.
సమాజంలోని ఓ వర్గానికి అన్యాయం జరుగుతోందని, వారికి న్యాయం జరగాలంటే ఏదో ఒకటి చెయ్యాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత వారు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ సహా పలు ముఖ్య పట్టణాలకు వెళ్లి కొందరిని కలిసి వారితో సంబంధాలు ఏర్పరచుకున్నారు. తమ కార్యకలాపాలు బయటకు పొక్కకుండా సిగ్నల్ యాప్లో సిరాజ్ బృందం ప్రత్యేకంగా ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. అందులో మాట్లాడుకుంటూ ఏడాదిగా కార్యకలాపాలు నెరిపారు. సిరాజ్, సమీర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సిగ్నల్ యాప్ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు, వారెక్కడి వారు, వారితో లింకు ఎలా కలిసిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. సోమవారం విజయనగరం చేరుకున్న ఎన్ఐఏ అధికారుల బృందం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అదనపు ఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాసరావుతో చర్చించింది. సిరాజ్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత జరిపిన విచారణలో వెల్లడైన అంశాలు, రిమాండ్ రిపోర్టును పరిశీలించింది. వీరికి ఆర్థిక సాయం ఎక్కడి నుంచి అందిందో నిర్ధారించుకునేందుకు వారి బ్యాంకు ఖాతాల్ని పరిశీలించారు. ఉగ్ర మూలాలు విదేశాలకు విస్తరించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సిరాజ్, సమీర్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. అందులోని సాంకేతిక అంశాల్ని న్యాయస్థానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నిందితుల కస్టడీ లభిస్తే విచారణ అనంతరం ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేయనున్నట్లు తెలిసింది. సిరాజ్ తండ్రి పోలీసు శాఖలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. తన కుమారుడిద్దరిని కూడా పోలీసు అధికారులుగా చూడాలి అనుకున్నారు. 7 ఏళ్ల క్రితమే ఇంజనీరింగ్ పూర్తి చేసిన సిరాజ్ విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని ఓ కంపెనీలో 4 నెలలు పనిచేశాడు. తర్వాత హైదరాబాద్ వెళ్లి 2018 నుంచి 2022 వరకు ఎస్ఐ కోచింగ్ తీసుకున్నాడు. కానీ ఎంపిక కాలేకపోయాడు. గ్రూప్ 2 కోసం 2 సార్లు ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే హైదరాబాద్ బోయగూడకు చెందిన సమీర్, అతడి ద్వారా వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన బాదర్తో పరిచయం ఏర్పడింది. వీరు పలుసార్లు ఖిలావత్, జిహాదీపై చర్చించుకున్నారు. అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పేరుతో దేశవ్యాప్తంగా గ్రూపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2024 నవంబర్ 22న ముంబై వెళ్లి సుమారు 10 మందిని సిరాజ్ కలిసి చర్చించాడు. ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో పలువురిని కలిసేందుకు వెళ్లినా వారు అందుబాటులో లేకపోవడంతో తిరిగొచ్చేశాడు. మరుసటి రోజు మండోలి వెళ్లి సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిని కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. సౌదీలో ఉండే బీహార్ కు చెందిన అబూ ముసాబ్తో సమీర్, సిరాజ్ సిగ్నల్ యాప్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో రసాయన పదార్థాలు ఉపయోగించి బాంబులు తయారు చేయాలని నిర్ణయించాడు. వాటిని జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతంలో పేల్చాలని భావించాడు. ఈ ప్రయత్నంలోనే పోలీసులకు పట్టుబడ్డాడు. ఒక ట్యాబ్ అల్యూమినియం పొడి, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ పొడి, పీవీసీ గమ్ తదితరాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాల విచారణను మరింత వేగవంతం చేసి త్వరితగతిన నేరస్తులను పట్టుకోవడానికి, బాధితులు పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేయడానికి కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ E0FIR విధానాన్ని ప్రవేశపెట్టింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీలో దీన్ని ప్రారంభించారు. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. 10 లక్షలకు మించిన సైబర్ నేరాలపై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా హెల్ప్ లైన్ నంబర్ 1930 ద్వారా అందిన ఫిర్యాదులన్నీ ఢిల్లీలోని ఈ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో ఆటోమేటిక్గా E0FIRలుగా నమోదవుతాయని పేర్కొంది. ఆ తర్వాత ఆ వివరాలు ఆయా ప్రాంతాల్లోని సంబంధిత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు చేరుతాయని తెలిపింది. ఫిర్యాదుదారులు తమ ప్రాంతాల్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి 0FIRను సాధారణ FIRగా మార్చుకోవచ్చని వివరించింది. సైబర్ సెక్యూరిటీ భారత్ కోసం ప్రధాని మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి E0FIR విధానం ఉపకరిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. త్వరలో దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో చర్చలు జరిపారు. పుతిన్తో ఫోన్ సంభాషణ అద్భుతంగా జరిగిందని ట్రంప్ ఆ తర్వాత తన సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా, ఉక్రెయిన్లు వెంటనే చర్చలు ప్రారంభిస్తాయని తెలిపారు. అందుకు సంబంధించిన షరతులను ఇరు దేశాలు నిర్ణయించుకుంటాయని పేర్కొన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత అమెరికాతో రష్యా పెద్ద ఎత్తున వాణిజ్యం చేయాలనుకుంటోందని రాసుకొచ్చారు. అటు ఉక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ తెలిపారు. శాంతియుత ఒప్పందానికి తాము అనుకూలమని, రాజీ అంశాలు 2 దేశాలకు ఉపయుక్తంగా ఉండాలని పేర్కొన్నారు. శాంతి స్థాపన అనేది సంఘర్షణలకు మూల కారణాలను పరిష్కరించడంపై ఆధారపడి ఉంటుందన్నారు. తొలుత పుతిన్తో ట్రంప్ 2 గంటలకు పైగా ఫోన్లో చర్చించారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడారు.
గాజా మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. గిడియన్ చారియట్స్ పేరుతో ఇజ్రాయెల్ సైన్యం గాజా వ్యాప్తంగా భూతల దాడులు ప్రారంభించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పోరాటం తీవ్రస్థాయిలో ఉందని, పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. గాజా మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటామని, ఇందులో వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు గాజాలోకి పరిమిత మానవతా సాయం ప్రవేశించేందుకు నెతన్యాహు అనుమతించారు. ఫలితంగా దాదాపు 3 నెలల తర్వాత మానవతా సాయం గాజాలోకి ప్రవేశించింది. పసిపిల్లలతో పాటు ఇతరులకు కావాల్సిన ఆహారంతో కూడిన 5 ట్రక్కులు కేరం షాలోం సరిహద్దు గుండా గాజాలోకి ప్రవేశించాయి. నవీన్ చంద్ర, కాజల్ చౌదరి జంటగా నూతన దర్శక నిర్మాతలు రాకేష్ పొట్ట, శివకృష్ణ నిర్మిస్తున్న చిత్రం కరాలి. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, నటుడు రాజా రవీంద్ర, యాస్పేస్ స్పేసెస్ మేనేజింగ్ డైరెక్టర్ తుమాటి నరసింహారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై చిత్రాన్ని ప్రారంభించారు. కొత్త కథలతో కొత్త దర్శకులు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని నవీన్ చంద్ర అన్నారు. ఇటీవల ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న అనగనగా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్ చౌదరితో కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు.